వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రధాని మోదీ. ఇదే ఇప్పుడు అమెరికాకు గిట్టడం లేదు. మోదీతో భారత్ వల్ల ఎప్పటికైనా థ్రెట్ తప్పదని టెంపరీ ట్రంప్ గమనించినట్టు కనిపిస్తోంది. అందుకే మర్డర్ ప్లాన్ జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ప్రపంచంలోనే పెను సంచలనానికి దారితీసే న్యూస్. అయినా ఎందుకో అమెరికాతో పాటు అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ గా మారింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా మోదీ మర్డర్ ప్లాన్ పై స్పందించలేదు. ఎలాంటి అనుకూల ప్రతికూల కామెంట్స్ కూడా చేయలేదు. ఆప్తమిత్రుడైన పుతిన్ మాత్రం మోదీ రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే చైనా పర్యటన ముగించుకొని ఇండియాకు వస్తున్న టైంలో కూడా పుతిన్ జాగ్రత్త అంటూ చెప్పారు. అయితే ప్రపంచంలో ఎవరూ స్పందించకుండా కాంగ్రెస్ మాత్రం రివర్స్ పంచ్లు వేస్తోంది. ట్రంప్ నుంచి తప్పించుకోవాలని మలేసియాలో జరుగుతున్న ఆసియాన్ సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరు కావడం లేదని కామెంట్ చేసింది కాంగ్రెస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే మోదీ మలేసియాకు వెళ్లడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. మోదీ మర్డర్ కు అమెరికా ప్లాన్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలోనే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఢాకా కేంద్రంగా మోదీపై మర్డర్ ప్లాన్ జరిగిందన్న వార్త బయటకు రావడంతో మిత్ర దేశాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా తోడు నీడగా ఉంటున్న మోదీ పట్ల పుతిన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ కోపంతోనే ట్రంప్ ను ఫేస్ టు ఫేస్ కలవడం ఇష్టం లేకనే మలేషియాకు వెళ్లలేదన్న టాక్ వినిపిస్తోంది. అటు మోదీ భద్రత విషయంలో భారత్ తో పాటు మిత్ర దేశాలు కూడా ప్రత్యేక చర్చలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మోదీ సెక్యూరిటీని పెంచిన భారత్ అటు రష్యా, ఇజ్రాయెల్ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ట్రంప్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన రష్యాకు అండాదండ అందిస్తుంది కూడా మోదీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో మోదీ సెక్యూరిటీపై స్పెషల్ ఫోకస్ పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. And anything for me, please let me know. Thank you. It's okay. Thank you. Thanks for everything. Thank you. All the best. Keep it right. And anything for me, please let me know. Thank you. It's okay. Thank you. Thanks for everything. Thank you. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ప్రపంచంలోని ప్రముఖంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రధాని మోదీ. అయితే మొత్తానికి మోదీతో భారత్ వల్ల ఎప్పటికైనా థ్రెట్ తప్పదని ఆ టెంపరీ ట్రంప్ గమనించినట్టు కనిపిస్తుంది. అసలు ఈ మర్డర్ ప్లాన్ జరిగిందని ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ సోనీ, మీరు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తం కూడా ఒక రకంగా ఇది సెన్సేషన్ న్యూస్ అయినా కానీ ప్రపంచంలోని చాలా దేశాలు సైలెంట్గా ఉన్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న దానిపై అన్ని దేశాలు కూడా ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా మోదీ హత్యకు కుట్ర చేశారా చేయలేదా అంటే చేశారు అని చేయలేరు అని ఎవరు కన్ఫర్మ్ చేయలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ అమెరికాపై ఒక అభియోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమెరికా నుంచి రియాక్షన్ ఉంటుంది అని భావిస్తే అక్కడి నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడం, బంగ్లాదేశ్ వేదికగా అమెరికా ఈ కుట్రకు పాల్పడింది. ఢాకా వేదికగా ఖచ్చితంగా మోదీ హత్యకు కుట్ర జరిగింది. ఆ తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో జాక్సన్, అక్కడ అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం, ఆ తర్వాత అమెరికా ఆ మరణాన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం, ఎక్కడా కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇటు పుతిన్, మోదీ ఇద్దరు కూడా ఒకే కారులో ప్రయాణించి చాలా సేపు ఈ విషయం గురించి చర్చించుకున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా మోదీ భద్రతకు సంబంధించి అయితే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మోదీని అసలు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అమెరికాకు. తన మిత్రుడు అని చెప్తున్న ట్రంప్ ఇంత దారుణానికి ఉడిగట్టారా అంటే ఖచ్చితంగా ఇటు అవును అని కాదు అని సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ట్రంప్ అయితే స్పందించలేదు. పుతిన్ క్లియర్ కట్గా ఆ పర్యటన ముగించుకొని వచ్చేటప్పుడు మోడీకి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. జాగ్రత్త, టేక్ కేర్ అంటూ చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు పుతిన్ ఎందుకు హెచ్చరికలు చేశారు మోదీకి అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? మరోవైపు రష్యాతో పాటు ఇజ్రాయెల్ కూడా మోడీ భద్రత గురించి చెప్తూ ఉంది. మోడీ భద్రతకు సంబంధించి సహకారం అందించేందుకు ఇజ్రాయెల్ కూడా సహకరిస్తున్న పరిస్థితి. మొత్తంగా భారత ప్రధాని
మోదీని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి. ట్రంప్ ఎంత చెప్తున్నా మోడీ లెక్క చేయట్లేదు. ట్రంప్ని ఏ కమెంట్స్ చేసినా ఎటువంటి పన్నులు విధించినా లైట్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ట్రంప్ ఎప్పటి నుంచో భారత్ను హెచ్చరిస్తున్న పరిస్థితి, సుంకాలు విధిస్తామని చెప్తున్న పరిస్థితి, రకరకాల ప్రయోగాలు చేశారు. ఏ విధంగా అయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలని ట్రంప్ ఏవైతే హెచ్చరికలు చేశారో వాటన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ భారత్ ముందుకు పోతున్న పరిస్థితి. మరోవైపు ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు, అన్ని దేశాలు కూడా అతలాకుతలం అవుతూ ఉంటే భారత్ మాత్రం ఆర్థికంగా పురోగమనం దిశలో సాగుతోంది. ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తుంది. ప్రపంచంలోని చాలా మార్కెట్లు కూడా భారత్కు తరలి వస్తున్న పరిస్థితి. ఒకవైపు సొంత దేశంలో ట్రంప్ చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. సొంత దేశ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. బయట దేశాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది బూమ్రాంగ్ అవుతున్న పరిస్థితి. మరోవైపు రోజు రోజుకు తన ఖ్యాతిని పెంచుకుంటూ భారతదేశ ఖ్యాతిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తూ మోదీ ముందుకు సాగుతూ ఉన్నారు. సో మన చుట్టూ కూడా శత్రు దేశాలను తయారు చేసినా వాటితో కూడా మిత్రత్వం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. మొన్న మధ్య మనం చూసాం, పాకిస్తాన్కి భారత్కి సంబంధించి నేనే యుద్ధాన్ని ఆపేశాను అంటూ కూడా టెంపరీ ట్రంప్ కమెంట్లు చేసిన పరిస్థితి. దాంట్లో స్వదేశంలో కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. కానీ ప్రతిదానికి కూడా ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తూ భారత దౌత్య విధానం ముందుకు సాగుతున్న పరిస్థితి. జయశంకర్ కూడా ఇటీవల కమెంట్స్ చేశారు, పెద్ద దేశాలు అనగానే సరిపోతూ ఆ పెద్దరికం అనేది అన్ని దేశాలకు న్యాయం చేసే దిశగా సాగాలి, యుఎన్ఏలో అటువంటి పరిస్థితులు లేవంటూ కూడా భారత్ తన వాణిని బలంగా వినిపిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. చాలా దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ హత్యకు కుట్ర చేశారు అనేది రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మోదీ, పుతిన్ కూడా సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ సహకారం కూడా అందిస్తుంది. మరోవైపు దేశంలో కూడా మోదీ భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మోదీ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ట్రంప్ను కూడా కలవాల్సి ఉంది. కానీ ఎందుకో మోదీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్యటనకు వెళ్ళలేదు, అక్కడ ట్రంప్ను కూడా కలవలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ హత్య కుట్ర బయటపడటంతోనే మోదీ అక్కడకు వెళ్ళలేదు అండ్ ట్రంప్ను మాట్లాడటానికి కూడా విముఖత వ్యక్తం చేశారు అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా అటు ట్రంప్ కానీ అమెరికా నుంచి కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఈ విమర్శలకు సంబంధించి అంటే రకరకాల ఆరోపణలు వస్తుంటే ఈ ఆరోపణలకు సంబంధించి ఎక్కడా కూడా ఎవరు స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏది జరగబోతుంది ఏంటి అనేది అయితే తెలియదు. మోదీ భద్రతపై మిత్ర దేశాలలో కూడా హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. మొత్తంగా చూస్తున్నాం, ప్రపంచం మొత్తం అవాకయ్యే ఒక న్యూస్ బయటకు వచ్చినా ఎక్కడికక్కడ సైలెంట్ కనిపిస్తూ ఉంది. ఏంటి నిజంగా అగ్రరాజ్యం ఇంత పాపానికి ఒడిగట్టే పరిస్థితులు ఉన్నాయని మనం భావించవచ్చు అంటారా? మోడీని హత్య చేయాల్సిన అవసరం అమెరికాకు ఏమొచ్చింది? ఏంటి అసలు ఈ కుట్రలో ఎంతవరకు అమెరికా భాగస్వామ్యం ఉందని భావించవచ్చు? ఏం చెప్తారు? వంశీ గారు, మీకు అట్లాగే ఇన్స్పిరేషన్ నమస్కారం. గత అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. గతంలో మనకు లాల్ బహదూర్ పోగొట్టుకునే అనుభవం మనకు రాష్ట్రీయ చర్చల సందర్భంగా అట్లాగే సిఐను తక్కువ అంచనా వేయడానికి కూడా వీలు. ట్రంపే కాదు, ట్రంప్ కన్నా ముందు అధ్యక్షులు కూడా ఎప్పుడు కూడా అమెరికా మనకు నమ్మదగ్గ దేశం, మిత్ర దేశం అస్సలు కాదని మొదటి నుంచి వాదిస్తున్నారు. అది అనుభవపూర్వకంగా మనకు తెలుసు కూడా. ట్రంప్ తెంపరితనంతో బయటపడుతున్నాడు, కాకపోతే మాంసం తినేవాడు గోవికలు మెల్ల వేసుకున్నట్టు వేసుకుంటున్నారు. కానీ అంతకుముందు జో బైడెన్ తక్కువ వాడు కాదు, కెనడా నుంచి చూస్తున్నాం మనం. అంతకు నిక్సన్ కూడా చూసాం మన ఇందిరాగాంధీ అప్పుడు. కనుక ఇవన్నీ అమెరికా మనకు మిత్రదేశం ఎప్పుడు కాదు. ఎప్పుడైనా మిత్రదేశం నమ్మదగ్గ దేశం రష్యాని, నెహ్రూ కాలం నుంచి మోడీ వరకు కూడా. ఖచ్చితంగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే మోడీ అమాయకంగా నమ్మిండా అనే మాట కూడా గతంలో వచ్చింది మనకి. ఇప్పుడు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా వాజ్పేయి గారు కూడా కొంత అమెరికాకు అనుకూలంగా వ్యవహరించేవారు. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అమెరికాకు అనుకూలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రష్యాకు అనుకూలంగా ఉండేది. అంటే నాయకులు కానీ పార్టీ కానీ అట్లా చూస్తారు. వాజ్పేయి గారు కూడా గతంలో నమ్మితే ఏమైంది, కార్గిల్ యుద్ధం వచ్చింది కదా, చూసాం కదా మనం. అమెరికా అప్పుడు కూడా అమెరికా అర్థం ఉంది ఏది కార్గిల్ యుద్ధంలో కూడా. అందుకని ఏమంటే పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు సమానమైన మంచి స్నేహితులే అని, ఇద్దరు సమానత్వందులు అని చెప్పి దుర్మార్గంగా పాకిస్తాన్ మనం గాడిదల గుర్రాన్ని ఒక్కటి కట్టుతూ అనేక అవాకు చవాకులు పేసిన టెంపరీ ట్రంప్ ఇవాళ దీన్ని ఏం మాట్లాడు తేలుకుంటున్న దొంగలాగా ఊరుకుంటారు అంతే. అక్కడ ఏమైనా కానీ ఇంకొక రకం కూడా కాంగ్రెస్ విమర్శలు ఇంకో రకంగా ఉంటుండదు, చెప్పలేదు. ఎందుకంటే బీహార్ ఎన్నికల కోసం ఇట్లాంటిది చేశారనే మాట కూడా రావచ్చు, ఇప్పటికే వస్తుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఎట్లా చూస్తారంటే ఇప్పుడు ఇంటా బయట
ట్రంప్ ఏమో సవాల్ ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇంట బయట వరకు ఇంట్లో ఈగల ముద్ద తెలియదు మన మోడీ గారికి, బయట కూడా పల్లెకి మాత్రమే ఉంది కనుక ఇంట్లో ఎప్పుడు విమర్శలు ఉంటూ ఉంటాయి. మనవాడిని మనం ఎప్పుడు కూడా విమర్శలు చేసుకుంటూ ఉంటాం. అది మీరు ఒక దేశం వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటిది కూడా కలిసి రావాల్సి వస్తుంది. మన భారతదేశ ప్రధానమంత్రి రామ్మోహన్ గారు ఇక్కడే కాంగ్రెస్ కమెంట్ చేస్తుంది, మలేషియా టూర్ కు అందుకోసమే ప్రధాని వెళ్ళలేదు, అక్కడ ట్రంప్ తో మాట్లాడాల్సి ఉంటుందని, వెళ్ళాలి కదా, వెళ్ళి క్లారిఫై చేసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. సో ఎందుకు మలేషియా టూర్ క్యాన్సిల్ అయిందని మనం భావించవచ్చు? ఏమైనా నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో వెనక్కి తగ్గారని మనం భావించవచ్చా ఏంటి అసలు? ఇప్పుడు కూడా యుద్ధ సమయంలో కానీ ఇట్లాంటి నేరాల విషయంలో కానీ మనదే మనం స్పందిస్తాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్తే హత్యా ప్రయత్నించే మన భద్రత మనకు ఉంటది కదా అక్కడికి. కానీ మన చైనా అనుభవంతో స్వయంగా మనం పై మార్గం మాత్రం చూసినాం, పైన చూసినాం మనం. అంటే పుతిన్ తన కారులో ఎక్కించుకొని పోయిండంటే అదొక మర్యాదగా భావించినాం. కానీ ఒక రాబోయే ప్రమాదాన్ని ఊహించి చైనాలో పుతిన్ ఆ పని చేసిందంటే చెప్పొచ్చు కదా. అందుకని హిందీ చీని బాయ్ అని గతంలో మనం ఎంత మోసపోయినాం. ఈసారి కూడా మరి అమెరికా మీద కోపంతో, అంతే కదా, ఇప్పుడు శత్రు మిత్రుడు అన్నట్టు అమెరికా కోపంతో మనం చైనాతో స్నేహం చేస్తే రష్యా ఎప్పుడు నమ్మదగ్గ మిత్రుడు, కానీ చైనా ఎప్పుడు కూడా నమ్మదగ్గ శత్రువు, నమ్మదగ్గ శత్రువు అంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా శత్రువుగానే చూడాలి చైనా. కనుక ఇటు పక్కన చైనాతో స్నేహం చేయడం కూడా జరిగింది. అట్లానే అమెరికాతో ఏమో ట్రంప్ ప్రచారానికి పోయింది కదా మోడీ గారు, మరి అటువంటి కృతజ్ఞుడు కదా, కృతజ్ఞత చూపించాలంటే చూపించవచ్చు. కానీ ఎప్పుడు కూడా ట్రంప్ తెంపటితనం ఎట్లా ఉందంటే తన పరం ఏం భేదం లేదు మన వచ్చుగా. ఎట్లా అంటే మనకు యూరోపియన్ కంట్రీస్ కూడా నాశనం చేస్తున్నాడు కదా. ఒకనాడు మొన్నటిదాకా యూరో కరెన్సీని నాశనం చేసింది ట్రంపే కదా, అంతకుముందు నుంచి మొదలైంది ఈ ట్రంప్ వచ్చిన తర్వాత. అందుకని దీన్ని పూర్తిగా నిజాలు బయట పెట్టాలి. రామ్మోహన్ రావు గారు మళ్ళీ మాట్లాడదాం మనం. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, అమెరికా అంటేనే నోటితో నవ్వుతూ నొసటితో విక్కిరిస్తుంది అని మరోసారి నిరూపితమైంది. భారత్ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతుందా? ప్రపంచవ్యాప్తంగా మోదీకి దక్కుతున్న ఆదరణ భారత్ ముందుకు వెళ్తూ ఉంది. మొన్న కూడా టారిఫ్లు వేసినా కానీ ఎక్కడ అదరక బెదరక ముందుకు సాగుతుంది. సో ఏం చేసైనా ఏదో ఒకటి మొత్తంగా అస్థిరత్వం సృష్టించాలని ప్లాన్లు చేస్తున్నారా? ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు భారత ప్రధానులు, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, వాళ్ళిద్దరూ ఎలా హత్య చేయబడింది మనం లోకానికి తెలిసింది తప్ప దాని వెనకాల ఎవరున్నారు అన్నది ఇప్పటికీ లోకానికి తెలియదు. ఇందిరాగాంధీ హత్యకు సంబంధించి ఏ విషయాలను బయట పెట్టకూడదని చెప్పేసి ఒక కాళ్ల నాడికలో పెట్టి దాన్ని భూస్థాపన చేశారు. ఆ మేరకు పార్లమెంట్ కూడా తీర్మానం చేసింది వాటిని ఇంకా బయట పెట్టకూడదని. 84లో ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు దాని వెనకాల సిక్కు తీవ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి సిఐఏ ఉన్నది అని చెప్పేసి ఆనాడు సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి పత్రికలు లేదా మీడియా అంతా కూడా ఆ రోజు బహిరంగంగానే రాశాయి, ఇది సిఐఏ కుట్ర ఫలితంగా. అయితే అప్పుడు రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఇవన్నీ చౌకబారు మాటలని చెప్పేసి కొట్టేశాడు. అదేవిధంగా ఎల్టీటీ తీవ్రవాదులకి, అమెరికన్లకి, అదేవిధంగా మన బ్రిటిష్ వాళ్ళకి, జర్మన్లకి ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు ఏ విధంగా పనిచేశారో, భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ కాలు పెట్టాలంటే ఎల్టీటీ అనేటువంటి దాన్ని ఏ విధంగా సోపానంగా చేసుకున్నారో మనకి తెలిసిందే. అందువలన ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద ఇటువంటి ప్రయత్నాలు జరిగింది అంటే జరగలేదు, లేకపోతే ఎందుకు ఏమిటనేటువంటి కాదు. అమెరికా ఏమైనా చేస్తుంది, తన ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. ఎందుకు ఈ విధమైనటువంటిది, ఒక్క నిమిషం, ఎందుకు ఈ విధమైనటువంటిది అంటే గడిచినటువంటి కొద్ది నెలలుగా లేదా అంతకు ముందు మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నా లేదా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి అధికారంలో ఉన్నా గానీ అమెరికా తన షరతుల మీద వాణిజ్య ఒప్పందాన్ని రుద్దాలని ప్రయత్నిస్తే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా అవాయిడ్ చేశారు, మోడీ గారు కూడా అవాయిడ్ చేస్తున్నారు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో. అందుకని అనేకమైనటువంటి కారణాలు ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికన్లకు కావాల్సింది వాడి ప్రయోజనం.
ఎవరు ఉంటాడు ఎవరు ఉండరు అనేటువంటి దాంట్లో వాడికి నిమిత్తం లేదు. రెండోది భయం. ఇటువంటి కనుక చేసేట్లయితే ఒక్క భారతదేశంలోనే కాదు, మిగిలినటువంటి దేశాల్లో కూడా అమెరికాని వ్యతిరేకించిన నాయకులకి ఇదిగతి పడుతుందనేటువంటి ఒక ఇండైరెక్ట్ గా భయం కలిగించడానికి కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తారనేది. కోటేశ్వర గారు మీరు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ కాలం నుంచి ఇప్పుడు మోడీ కాలానికి చూస్తే భారతదేశం మారింది, ప్రపంచ దేశాల్లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు భారత్ ప్రతిదీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉన్నాం మనం. సో ఆ బెదిరింపులు ఇప్పుడు అదే ఫార్ములా ఇప్పుడు అమెరికా అప్లై చేస్తే ఆ ఫార్ములా ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రివర్స్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? పరిస్థితులు మారిన మాట వాస్తవం, కానీ ఆ పరిస్థితులు ప్రపంచ రాజకీయాలని మనం శాసించేంతగా మనం ఎదగలేదు. మన బలాన్ని మనం అతిగా ఊహించుకోవద్దు. ప్రపంచ రాజకీయాల్లో ఇవాళ మనం ప్రపంచాన్ని లేదా ఇతర అగ్రరాజ్యాలను శాసించేటువంటి స్థితిలో మనం లేము. అందుకని మొన్న బహిరంగంగా చెప్పారు కదా, చైనాని దెబ్బతీయాలంటే భారత్ మాతో కలవాలని చెప్పేసి అమెరికా మంత్రులు బహిరంగంగానే చెప్పారు కదా. అందుకని ఇటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో యూపీఏ ఉందా, కాంగ్రెస్ ఉందా, లేదా బీజేపీ ఉందా, ఎవరుందా అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ఇక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ఈ కార్పొరేట్లు ఎవరైతే అంబానీ, అదానీ, టాటా, బిర్లాలు ఎవరు కూడా అంగీకారం కాదు వీళ్ళకి. వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలపరచు. మన్మోహన్ సింగ్ ను ఒక దశలో బలపరిచారు, తర్వాత వాజ్పేయిని బలపరిచారు, తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని బలపరిచారు. వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాలకే ముప్పు తెస్తారు అనుకుంటే మాత్రం వీళ్ళని కూడా పక్కకు పంపించేస్తారు. అందుకని వాళ్ళ ప్రయోజనాల కోసం ఇప్పుడు అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాలు, భారత కార్పొరేట్ల ప్రయోజనాలు కూడా క్లాష్ అవుతున్నాయి. ఉదాహరణకు అమెజాన్ బెజోఫ్ ఢిల్లీ వస్తే నరేంద్ర మోడీ గారు అక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. వాల్మార్ట్, అమెజాన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి అంత పెద్ద బహుళజాతి సంస్థ వస్తే మరి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి మామూలుగా అయితే రెడ్ కార్పెట్ పరుస్తారు కదా. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి జియో, అదానీ, అదానీ కంపెనీలకి అది పోటీగా తయారవుతుంది, అమెజాన్ ఇవన్నీ కూడా. అందుకని వీళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళని ఈ విధమైనటువంటి క్లాషెస్ ఉన్నాయి. అందుకని ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఏ విషయం ఏమిటనేటువంటిది ప్రభుత్వమే బయట పెట్టాలనేది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. రైట్. రామ్మోహన్ గారు చూస్తుంటాం మొత్తంగా ప్రపంచంలో చీమ చిట్టుకోమన్నా ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా హై అలర్ట్ లో న్యూస్ ని ప్రసారం చేస్తున్న పరిస్థితి. ఇంత అంటే ఒక దేశ ప్రధానికి ముప్పు ఉంది, అది అగ్రరాజ్యం అమెరికా నుంచి అంటున్నా. ఎందుకు నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఇంత సైలెంట్ గా ఉంటున్నాయి? ఏంటి అంటే ఢాకాలో హత్య జరిగింది, ఆ హత్య జరిగిన తర్వాత జాక్సన్ అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయిన పరిస్థితి. అటు అమెరికాను నోరు మెదపట్లేదు, ఇటు ఏ దేశం కూడా నోరు మెదపని పరిస్థితి. ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇట్లాంటప్పుడు చాలా వరకు గుమ్మనంగానే ఉంటాయి. అంటే సిఏ లాంటి సంస్థ చాలా దేశాల మీడియాను, ప్రెస్ ను కూడా నోరు నొక్కుతుంది, గొంతు నొక్కుతుంది. అది సహజంగానే ఉంటుంది. ఎందుకంటే సిఏ హత్య చేసుకుంటే మొదటి నుంచి కెనడీ లాంటి వాడినే హత్య చేయించింది. అటువంటి అప్పుడు సమస్య కాదు. తమ దేశ ప్రధాని కూడా హత్య చేయించిన సందర్భాల్లో సిఏ పాత్ర ఉందంటారు. కనుక కోటేశ్వర గారు చెప్పినట్టు ఒక్క అనుభవం కాదు కదా. దేశం శక్తివంతమైన ప్రధానులు ఎవరు వచ్చినా వాళ్ళను అమెరికాని హత్య చేయించింది, లేకుంటే యూరోపియన్ సమాజం హత్య చేయించింది మనకు అర్థమవుతుంది. చూసాం కదా, రాజీవ్ గాంధీ ఒక మంచి యువ నాయకుడు, మంచి టెక్నాలజీ తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి అంటే 47 ఏళ్లకే ప్రధానమంత్రి అయ్యిండు. అటువంటి ఆయనను ఏమో ఎల్టీతోని ఎట్లా మనకు ఇందిరాగాంధీ గారు శక్తివంతమైన, ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మోడీ గారి పేరు చెప్తున్నారు అనమాట. కనుక భారతదేశం ఎప్పుడు శక్తివంతంగా మారితే నాయకుడు చంపేస్తే మళ్ళీ ఓ నాయకుడు రావడానికి టైం పడుతుంది అనే ఉద్దేశం ఉంటున్నది వాళ్ళకు కూడా. అందుకనే ఏదైనా సరే ఈ దీనికి సమగ్ర దర్యాప్తు జరపాలి. సిఐఏ మించిన ఏజెన్సీస్ మనకు రష్యా ఉన్నది. రష్యాతో మనం దీనికి కుట్రకి కోణానికి ఛేదించాల్సిన అవసరం అవుతున్నది. నేను రామ్మోహన్ గారు మీరు చెప్తున్నట్టుగా అప్పుడు రాజీవ్ గాంధీ అవ్వచ్చు, ఇప్పుడు మోదీ మీద అవ్వచ్చు, హత్యకు కుట్రలు చేయటం అంటే భారత్ ఎప్పుడైతే ఎదుగుతుందో అప్పుడు పెంటగాన్ వేదికగా రకరకాల ప్లాన్లు అమెరికా ఎగ్జిక్యూట్ చేస్తున్న పరిస్థితి. సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే మీరు అన్నట్టుగా సిఐఏ కన్నా బలమైన ఏజెన్సీలు కావాలి. రష్యా, భారత్, ఇజ్రాయెల్ సహకారంతో అటువంటి ఒక బలమైన వ్యవస్థ ఏర్పడబోతుందా? అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్న సిఐఏ ఎక్కడికక్కడ ఏజెంట్లు కూడా ఉన్నారు అన్న టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో ఎంత సమర్థవంతంగా మనం ఢీకొట్టగలుగుతాము? ఆ దిశగా ఈ 3 దేశాలతో పాటు ఇంకా మిగతా దేశాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు?
ఖచ్చితంగా ఉంటుంది. ఇజ్రాయెల్ మనం పాలిస్తాననేమో గుర్తించినాం ఇందిరాగాంధీ అప్పటి నుంచి. ఆ యాస అప్పటికి. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఒక దేశాన్ని గుర్తించినా సరే ఇజ్రాయెల్ నమ్మదగ్గ మిత్రుడు మనకు అంటున్నాం. వాళ్ళు చేసే పనులు తప్పు కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ మనకు టెక్నాలజీ పరంగా సహాయపడుతుంది ఒకటి. రష్యా మన బంధం 3 బంధాలు అయితే బాగుంటది. ఇప్పుడు చైనా కూడా రియలైజ్ అవుతున్న సందర్భం చూస్తున్నాం. అందుకని ప్రతిరోజు ఈ భౌగోళికంగా జియో పాలిటిక్స్ చేస్తున్న చైనా కూడా ఎందుకని. కానీ వీటి వెనక చైనా హస్తం కూడా కొంత ఉంటది. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు యూనస్ ఎవరైతే బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఉన్నాడో నిన్న కాక మొన్న ఒక దుర్మార్గమైన మ్యాప్ ను, అంటే మన ఈశాన్య భారతదేశాన్ని కూడా బంగ్లాదేశ్ లో కలిపిన మ్యాప్ ను తీసుకెళ్లి పాకిస్తాన్ ప్రయాణం చేశారు. చూసినాం కదా మనం. దీని వెనుక కూడా సిఏ ఉందా అంటే బలహీనమైన ప్రధాని పక్కన దేశంలోని భూభాగాన్ని కబళిస్తుంటే ఎందుకు కూరుకుంటున్నారు అనే మాట వస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థం తీసుకున్నాం. కాంగ్రెస్ దీన్ని ఇట్లా వాడుకుంటుందే మనం అనుకున్నా కానీ కాంగ్రెస్ ఒక డిమాండ్ చేస్తుంది కనుక మంచిది అంటున్నారు. అంటే మన దేశ భద్రత వచ్చాకల మనం అందరం ఐక్యం కావాలంటున్నాడు. మన దేశ ప్రధానమంత్రికి వచ్చాకల్లా మన కురుక్షేత్రంలో ఒక మాట చెప్తారు. భారతంలో ఒక మంచి నానుడు ఉంది. అంటే మనం ధర్మరాజు అంటాడు 100 మంది కౌరవులు 5 పాండవులు మనం కొట్లాడుకున్నప్పుడు మన మీదకి ఎవరు 105 అన్నారు కదా. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమయోచితంగా స్పందించింది అంటున్నాను. దీన్ని దాటి మళ్ళీ కుప్పిగంతులు వేస్తే మాత్రం మనమే పలసన అయిపోతామని నా ఉద్దేశం. రైట్ సార్. కోటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం ఒకవైపు అటు పాకిస్తాన్లోనూ ఇప్పుడు అమెరికా పాగా వేస్తున్న పరిస్థితి, ఇక బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనునయుల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. అదేవిధంగా అక్కడ ఒక ఏజెంట్తో పక్కాగా ఢాకా నుంచే ఈ ప్లాన్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ని ఇంకా చాలా దగ్గరగా తీసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలి, భద్రతను ఎలా కట్టుదిట్టం చేసుకోవాలి ఏంటి? ఇప్పుడు బీజింగ్ లో పుతిన్ కారులో నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకున్నారు అనేది అప్పుడు చర్చ వచ్చింది. పుతిన్ ఏంటి ప్రత్యేకత అని చూసినప్పుడు ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు పుతిన్ అక్కడ కేజీబీ అధికారి. ఆయన 1991 వరకు రష్యాలోని కేజీపీ ఉన్నతాధికారుల్లో ఒకరుగా పనిచేసి అందులోనూ ఫారిన్ రిలేటెడ్ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి గూఢచర్యంలో పుతిన్ నిపుణుడు. అందుకని ఆ రోజు అమెరికా సిఐఏ చేసినటువంటి కుట్రల గురించి లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఎందుకని భారతదేశం మీద కుట్రలు చేస్తుంది అనేటువంటి విషయాల్లో పుతిన్ కి తెలిసినంతగా ఈవెన్ షీ జిన్పింగ్ కూడా తెలియడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే గూఢచార శాఖలో కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి అతను. అందుకని అతను ఇచ్చినటువంటి ఇన్పుట్స్ వాటిని మనం తోసిపెట్టడానికి వీల్లేదు. రెండోది ఇజ్రాయెల్ ని అసలు నమ్మకూడదు మనం. ఎందుకు అంటే ప్రపంచ రాజకీయాల్లో ఇజ్రాయెల్ అనేటువంటిది అమెరికా తొత్తు దేశం. అమెరికా వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా పశ్చిమాసియాలో లేకపోతే మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో అనేక దేశాల్లో అమెరికా తరఫున అనేక మంది నేతల్ని హత్య చేయడంలో ఇజ్రాయెల్ మొసాద్ అనేటువంటి సిఐఏ లాంటిది, అది కూడా సిఐఏ అంత పవర్ఫుల్, ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ మొసాద్ కూడా అంత పవర్ఫుల్. దాన్ని అసలు నమ్మకూడదు. ఎవరైనా దాన్ని నమ్మి చేశారంటే అది ఖచ్చితంగా అది హాని కలిగించేటువంటి అంశం తప్ప మరొకటి కాదు. అందుకని మన భద్రతని మనం చూసుకోవాలి. మన యొక్క స్లీపర్ సెల్స్ ఉంటారు మన వాళ్ళు కూడా విదేశాల్లో, వాళ్ళని యాక్టివేట్ చేసి మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని తెచ్చుకొని మన భద్రతను మనం చూసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో రాజకీయంగా విభేదించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక ప్రధానిగా ఉన్నటువంటి హత్య చేయడాన్ని ఎవరు సమర్థించరు. రైట్ సార్. ఎవరైనా కావచ్చు. ఇందిరాగాంధీని కూడా మరి బీజేపీ వ్యతిరేకించింది, కానీ హత్య చేయడాన్ని ఖండించింది కదా. రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా మనం ఉండాలనేది. రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా రష్యా నిఘా సంస్థలు పసిగట్టే వరకు భారత నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇప్పటికైనా మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నామా? మన నిఘా వ్యవస్థను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా. కానీ అజిత్ దోవల్ లాంటి ఒక మీరు ఇంతకుముందు కోటేశ్వరరావు చెప్పినట్టు పుతిన్ కనుక కేజీబీ ఏజెంట్ గా ఎట్లా ఉన్నాడు, అజిత్ దోవల్ కూడా పాకిస్తాన్ కి వెళ్లి మారువేషంలో అనేక చర్యలు చేసిన సందర్భాలు చూసాం కదా. అటువంటి విదేశీ సలహాదారు, భద్రతా సలహాదారు, మరి ఈ భద్రతా సలహాదారు ఏం చేసిండు, ఎక్కడ మరి పొరపాటు జరిగింది అని మనం పరిశీలించుకుంటాం. సమస్య లేదు. మన భారతదేశ భద్రతా వ్యవస్థను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ మన కేజీబీతోని ఈ సిఐఏ తోని మోసాక్తో పోల్చుకుంటే మనం తక్కువ, మనం ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. కానీ
ఇప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇప్పుడు జరిగిన నష్టాన్ని నివారించగలిగే స్థితిలో ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఒక తట్టు తగిలింది, దీన్ని మనం ఆలోచన చేసుకోవాలి, స్టెప్ బాగా వేయాలి. అందుకనే మొన్నటి సమావేశాలు పోకపోవడానికి కూడా కారణం ఇదే అనుకుంటున్నాను నేను. అక్కడ భద్రతా పరంగా కొంత లోటు ఉంటది కదా అని చెప్పి అందుకని. మొత్తంగా చూస్తున్న మోదీ హత్యకు అమెరికా కుట్ర చేసిందా లేదా అనేది ఇంకా పూర్తి దర్యాప్తులో అయితే తేలనుంది. కష్టం వచ్చినప్పుడే మనకు అసలైన మిత్రులు ఎవరు అనేది తెలుస్తుంది. మరోసారి భారత్ రష్యా మైత్రి అనేది ప్రపంచ దేశాలకు కూడా పూర్తిగా అర్థమైపోయిన పరిస్థితి. ఏదేమైనా భారత్ భద్రతను కట్టుదిట్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి ఒక సమస్య వచ్చినప్పుడు మనమంతా ఒకటే అన్న నినాదంతో పార్టీలన్నీ కూడా ముందుకు కలిసి రావడం శుభపరిణామంగా భావించాలి. భారతదేశం అయితే ఎదుగుతోంది, అమెరికాను తలదన్నేలా ముందుకు సాగుతుంది. రాబోయే రోజుల్లో అమెరికా అగ్రరాజ్య అహంకారాన్ని దించే దిశగా మన పాలకులు అడుగులు వేస్తారు. దేశం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. మేరా భారత్ మహాన్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లో పాల్గొన్న కోటేశ్వరరావు గారికి, రామ్మోహన్ రావు గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.